క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు దయచేసినందుకు ఆయనకే కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ నూతన దినాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మీరు మాకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. నిబిడలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మకార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం. నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు, నీ వాక్యం ద్వారా నిబిడలమైనటువంటి మమ్మలను దర్శించండి. నాయనా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని ఘనపరుచుకోండి. నీ చిత్తం, నీ ఉద్దేశం ఈరోజు మా జీవితంలో నెరవేర్చబడడానికి సహాయం చేయమని, దుష్టుని క్రియలని బంధించండి, ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపండి. ఎవరు బలహీనులుగా ఉన్నవారిని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ప్రతి సమస్య తొలగించండి, గొప్ప ఆశీర్వాదం కలిగించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అదే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగరిసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగరిసిన, విశ్వాసమునకు కథలైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కథలైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకు గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన అద్భుత దేవుడు మనకున్న భయమేలా మనకి. ఎరుకో గోడలు ముందున్న ఎర్ర
నీవే నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివే మరణము జయించి తిరిగి లేచితివే నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివే అపూర్వ ప్రేమకై నే సాక్షినై నిలిచెదను బోధిగంతము వరకు నీ ప్రకటించేదను దేవా అపూర్వ ప్రేమకై నే సాక్షినై నిలిచెదను బోధిగంతము వరకు నే ప్రకటించేదను నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము సర్వ్ విత్ ప్యాషన్, ఆసక్తితో సేవించుము అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అంశాన్ని గురించి గత 2 రోజులు మనం విన్నాం. బర్న్ ఫర్ గాడ్ అనేది మొదటిగా మనం చూసాం, దేవుని కొరకు మండుము అనేది. రెండవది దేవుని వాక్యాన్ని మనం చూస్తే హ్యావ్ బర్డన్ ఫర్ గాడ్, దేవుని కొరకు భారము కలిగి ఉండుము అనేది మనం చూసాం. ఈరోజు మన ధ్యానంలో 3వ విషయం ఏంటంటే రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి ఆశీర్వాదములు పొందుము. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఏలీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ, నేను ఏమనుకున్నాను అంటే నీ ఇంటివారు, నీ పితని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వం జరిగిస్తారు, వీళ్ళు జరిగించాలి అని నేను ఆజ్ఞ ఇచ్చాను. కానీ ఇప్పుడు ఎందుకో కానీ అది నాకు ఇష్టం అనిపించట్లేదు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా అని నేను సెలవిచ్చాను. అయితే యెహోవా వాక్కు ఏదంటే, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను,
నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుకుంటారు అని ప్రభు చెప్పారు. అయితే ఏలి ఇంటి వారు దేవుని గణపరిచే విషయంలో తప్పిపోయారు. దేవుని గణపరిచే వారిని దేవుడు ఘనపరుస్తాడు, లేదా మరొక రీతిగా చెప్పాలంటే ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, గాడ్ నెవర్ ఇగ్నోర్ ఫెయిత్ఫుల్ సర్వీస్. నమ్మకమైన సేవను ఎప్పుడు కూడా దేవుడు విస్మరించడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని సన్నిధిలో నమ్మకంగా సేవ చేసుకుంటూ వెళుతుంటే దాన్ని దేవుడు ఇగ్నోర్ చేయడు. మనందరం కూడా నమ్మకంగా ప్రభు పని చేస్తున్నాము అని అంటే అది మనం చేసే ఏ పనైనా కావచ్చు. దేవుని మందిరంలో పరిచర్య కావచ్చు, దేవుని మందిరానికి వెళ్ళి సహకారంగా ఉండడం కావచ్చు. ఏ పనైనా సరే నమ్మకంగా చేసేటటువంటి ఆ నమ్మకత్వంతో చేసే సేవను దేవుడు విస్మరించడు. దేవుడు నిశ్చయంగా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్యాషనేట్ సర్వెంట్ రిసీవ్ అంటే చాలా ఆసక్తితో సేవ చేసేటటువంటి సేవకులు, విశ్వాసులు ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఆత్మీయమైన బలాన్ని పొందుకుంటారు, దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటారు, దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని పొందుకుంటారు, నిత్యత్వములో దేవుడు అనుగ్రహించేటటువంటి బహుమానాలు కూడా పొందుకోవడానికి ఆయుత్తమవుతారు. కనుక ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సర్వింగ్ గాడ్ మే ఇన్వాల్వ్ సాక్రిఫైస్, బట్ హెవెన్ రివార్డ్స్ ఎవ్రీ లేబర్ డన్ ఫర్ క్రైస్ట్. దేవుని సేవించటం అనేది చాలా కొన్నిసార్లు త్యాగపూరితంగా ఉండొచ్చు, కొన్నిసార్లు కష్టతరంగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు. దేవుని వాక్యాన్ని అందించటానికి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉండొచ్చు. గంటల తరబడి దేవుని పనిలో నిమగ్నమై ఉండొచ్చు. ఏదైతే మనం దేవుని కొరకు చేస్తున్నామో దానికి తప్పకుండా మనం చేసే ప్రతి పనికి కూడా దేవుడు బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? మొదటిది ఆత్మీయమైన ఆశీర్వాదములు. ఆత్మీయమైన ఆశీర్వాదాల్లో మొదటి ఏంటంటే మనకు దేవుడు పీస్ దయచేస్తాడు, శాంతి లేదా సమాధానం. రెండవది దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తాడు. మూడవది దేవుడు మనకు అభిషేకాన్ని ఇస్తాడు. నాలుగవది దేవుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఐదవది దేవుడు తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. ఇవి ఆత్మీయమైన ఆశీర్వాదాలు. పీస్, జాయ్, అనాయింటింగ్, విజ్డమ్, గాడ్స్ ప్రెజెన్స్. వీటన్నిటినీ కూడా దేవుడు ఆత్మీయమైన ఆశీర్వాదాలుగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. రెండో రకమైన ఆశీర్వాదాలు ఏంటంటే మినిస్ట్రీ బ్లెస్సింగ్స్. మినిస్ట్రీ బ్లెస్సింగ్స్లో అంటే పరిచర్య ఆశీర్వాదాలు. దీంట్లో ఫలభరితమైనటువంటి విధానము, ఆత్మలు రక్షణలోకి రావడము, తెరవబడిన ద్వారాలు సువార్తకు మనకు మన కళ్ళ ఎదురు కనబడడం, దైవికమైనటువంటి అవకాశాలు మనకు దొరకటం. ఈ నాలుగిటిని మళ్ళీ మీతో చెప్తా. ఆ ఫలభరితమైనటువంటి పరిచర్య జరుగుతాం, ఆత్మలు రక్షణలోకి వస్తారు, బాప్తీసాలు తీసుకుంటారు, అనేక ప్రాంతాలకు ద్వారాలు తెరవబడతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి, దైవికమైన అవకాశాలు కూడా మనకు దొరుకుతాయి. కనుక ఈ విధంగా మనమందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఇలాంటివన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఆసక్తితో ప్రభు సేవలో ముందుకు సాగాలి. అలాగుననే నిత్యత్వపు ఆశీర్వాదాలు లేదా నిత్య ఆశీర్వాదాలు, ఇటర్నల్ బ్లెస్సింగ్స్. అవేంటంటే నమ్మకంగా పనిచేసుకుంటూ పోతుంటే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆ తర్వాత పరలోక సంబంధమైన బహుమానాలు ఇస్తాడు. నిత్య స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు యోసేపు దేవుని
సేవించుటలో చాలా నమ్మకంగా దేవుని సేవించారు. అందుకే దేవుడు అతన్ని గొంతులో పడిపోయిన, అమ్మబడిన, కొనబడిన, చెరసాల్లో వేయబడిన, శోధించబడిన, తిరిగి అతను ఉన్నతమైన స్థాయికి దేవుడు లేపాడు. ఐగుప్తు దేశానికి ప్రధానిగా దేవుడు చేశాడు. దావీదు జీవితంలో కూడా దేవుని సేవించే విషయంలో దావీదు ఎప్పుడూ వెనకంజ వేయలేదు, ఎప్పుడు ముందే ఉంటాడు. అలాంటి వ్యక్తిని దేవుడు గొప్ప స్థితికి తీసుకుని వెళ్ళాడు. పేతురు దేవుని సేవించే విషయంలో ఎక్కడ కూడా వెనకంజ వేయలేదు. అందుకే దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించి మంచి స్థితిలోకి తీసుకుని వచ్చారు. మనం దేవుడు ఆశీర్వదిస్తాడని సేవించే వాళ్ళం కాదు, ఏదో ఒక మేలు జరుగుతుంది కదా అని. చూడండి, చిన్న క్లాత్ తీసుకుని చర్చిలో ఒక టేబులో చైరో తుడిస్తే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అనే ఉద్దేశంతో నువ్వు పని చేస్తే ఆ పని సరైనది కాదు. నేను ఈ దేవుని పనిలో ఉన్నాను కదా, ఈ పని చేస్తే దేవుని ఆశీర్వాదాలు నా మీదకి వస్తాయి అని పని చేయటం అనేది సరైన విషయం కాదు, విధానం కాదు. దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని పని చేయాలి. మనం దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని కొరకు మాట్లాడాలి, దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని సన్నిధిలో గడపాలి అని ఆ దృక్పథంతో మనం పనిచేస్తే మనం చేసిన ప్రతి పనికి కూడా దేవుడు ప్రతిఫలంగా ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఎవరైతే నమ్మకంగా ఆయన పని చేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ద పీపుల్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ రిసీవ్ మల్టిపుల్ బ్లెస్సింగ్స్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే ఫెయిత్ఫుల్గా ఉంటారో, ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్ గాడ్, ఫెయిత్ఫుల్ ఇన్ డూయింగ్ వర్క్ ఆఫ్ గాడ్, ఎవరైతే దేవుని పనులు నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుని పని నమ్మకంగా చేస్తారో, సీరియస్గా తీసుకుని చేస్తారో, సిల్లీగా, లేజీగా, త్వరలో కొన్నిసార్లు ఏం చేస్తాములే అన్నట్టు అలాంటి ఆలోచనతో ఒకవేళ చేసినట్లయితే అది మనకు మంచిది కాదు. దేవుని బిడ్డలారా, ఎంతో ఆసక్తిని, ఎంతో దేవుడి మీద ప్రేమను కలిగి మనం పని చేసినప్పుడు దేవుడు మన పనిని ఆశీర్వదించి దీవించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నో సాక్రిఫైస్ ఫర్ గాడ్ ఈస్ నాట్ ఎవర్ వేస్టెడ్. దేవుని కొరకు మనం చేసిన ఏ త్యాగం కూడా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ కాదు. మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంటే, మరి దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి బిడ్డలంగా, దేవుని కొరకు మండి, ఆత్మల కొరకు భారాన్ని కలిగి, దేవుని ఆశీర్వాదాలు పొందేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం చూస్తే దేవుడు ప్రజల కొరకు చూస్తున్నాడు. ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడంటే, ఎవరు మంట కలిగిన వారిగా ఉన్నారా అని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే, మన హృదయాన్ని చూచిన దేవుడు మన హృదయం మండుతుంటే నిశ్చయంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈజ్ మై స్పిరిచువల్ ఫైర్ అలైవ్. ఈరోజు నేను ఆత్మీయంగా, నేను మంట కలిగినటువంటి వ్యక్తిగా, విశ్వాసిగా ఉన్నానా? డూ ఐ క్యారీ బర్డెన్ ఫర్ సోల్స్? నేను ఆత్మల కొరకు భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నానా? నా హృదయాన్ని నేనే చూసుకోవాలి. am I serving God passionately or mechanically? ఆసక్తితో నేను సేవ చేస్తున్నానా, ఏదో యాంత్రికంగా చేయాలి కదా అన్నట్టుగా చేస్తున్నానా? నేను చేసే సేవ ఏ విధంగా ఉంది? నేను చేసే సేవ, నాలో ఉన్నటువంటి నమ్మకత్వం, నాలో ఉన్నటువంటి పరిశుద్ధత, నాలో ఉన్నటువంటి నీతి, నాలో ఉన్న యథార్థత, నాలో ఉన్నటువంటి నమ్మకత్వం నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అని అంటే, నన్ను ఆశీర్వాదాల వైపుకు తీసుకుని వెళ్ళాలి. నా ప్రభువా, నేను ఆసక్తితో సేవిస్తాను, నీ కొరకు మండుతాను, నీ కొరకు ఆత్మల కొరకు భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాను, నీ ఆశీర్వాదాలు పొందుకుని నేను ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతానయ్యా అని చెప్పేవాళ్ళు కావాలి. అలాగా మారడానికి మీరు ఇష్టపడితే నిశ్చయంగా నేను ఇష్టపడినా, మనం ఇష్టపడినా, ఆయన మనల్ని దీవించడానికి, మనల్ని వాడుకోవడానికి, మనకు తన కృప అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు
నా ప్రభువా నీ కొరకే నేను వాడబడ్డానికి సహాయం చేయండి అని ఆశతో ఎదురు చూచే ప్రతి బిడ్డ జీవితాన్ని దేవుడు ధన్యం చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు. ఆ దిశలో దేవుడు మనకందరికీ సహాయం చేయుటకు గాను మనమందరం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. మీ బలమైన హస్తాన్ని మాతో కూడా ఉంచండి. నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడా, నమ్మదగిన దేవా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మాతో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలు. ఆసక్తితో సేవించడానికి నీ కృప మాకు దయచేయండి. ముఖ్యంగా మా ప్రభువా, మేమందరం కూడాను నీ కొరకు మండేవారిగాను, నీ కొరకు భారం కలిగిన వారిగాను, నీవు అనుగ్రహించే ఆశీర్వాదాలకు వారసులమయ్యేటటువంటి కృప మీరు మాకు దయచేయండి. ఆత్మీయమైన, సేవాపరమైన, అలాగే కుటుంబపరమైన, నిత్యత్వానికి సంబంధించిన ప్రతి విధమైన ఆశీర్వాదాలు నీ బిడ్డలు పొందుటకు సహాయం చేయండి. దేవా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని మీరు చెప్పారు కదా, అలాగుననే నీ బిడ్డలందరికీ దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. నీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా నీ బిడ్డలందరూ కూడా మండుదురుగాక. ప్రతి కుటుంబం దీవెనలతో నింపబడినట్లుగా సహాయం చేయమని, పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, వివాహాల్లోనూ, ప్రతి పనిలో మీ బిడ్డలకు తోడుగా ఉండండి. మీ బిడ్డలకు అండగా, నీడగా, తోడుగా, ఆశ్రయముగా నాయనా మీ బిడ్డలకు నిలిచి మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మేము చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబం దీవించబడును గాక. ఎవరెవరి నాయనా ఇంట్లో ఈ మాటలు వినబడుతున్నాయో, ఎవరి చెవుల్లోనైతే ఈ మాటలు వినబడుతున్నాయో వారి ఇంటిని ఆశీర్వదించండి, వారి కుటుంబంలో గొప్ప దీవెన కలిగించండి. ఈ మాటలు ఎవరికైతే నాయనా మేము షేర్ చేస్తున్నామో వారందరూ దీవించబడుదురుగాక. ప్రతి కుటుంబంలో గొప్ప సమాధానం, నెమ్మది కలిగించి దీవించి ఆశీర్వదించమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కృప మీకు తోడైనను గాక. ఈ విధంగా ఈ ప్రార్థన పోరాటంలో మీరు పాలుపొంపులు పొందుతూ ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నందుకై నేను సంతోషిస్తున్నాను. నిశ్చయంగా అనేక వందల వేల మంది ప్రజలకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా మారునుగాక. కృప మీ అందరికీ తోడైననుగాక. ఆమేన్.